అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, మనకేదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, మనకేదైనా సమస్యలు వచ్చినప్పుడు సహజంగా దాన్ని ఎదిరించడానికి ఒక పరిపూర్ణమైనటువంటి ప్రణాళిక మనలో ఉండాలి. వచ్చినప్పుడు ఆలోచించడం కంటే రాకముందే దాని గురించి ఆలోచించినటువంటి వ్యక్తులను జ్ఞానులుగా మనం పిలవచ్చు. మరి ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఏమైనా కనుక వస్తే, మనం ఊహించినటువంటి రీతిలో లేదా మనం గెస్ చేయలేనటువంటి రీతిలో కనుక ఏమైనా వస్తే మనకి ఒక దాగుచోటు లేదంటే కనుక మనం ఆ సమస్య నుంచి బయటపడటానికి మనకి సహాయం కావాలి. అప్పుడు ఆ సహాయం మనం మనుషుల దగ్గర నుంచి పొందుకుందామని మనం ఆలోచించామనుకోండి, ఆ మనిషి ఎప్పటికైనా కానీ ఎదురు తిరుగుతాడు. ఎప్పటికైనా కానీ అతను చేసినటువంటి సహాయాన్ని బట్టి మనల్ని ఎన్నో మాటలు అంటారు. కానీ ఎప్పుడూ కూడా మన పక్షాన ఉండి మనల్ని ప్రేమించే వ్యక్తి దేవుడు. అయితే దేవుడు గనక సమస్యల్లో మనల్ని ఆదుకుంటే, దేవుడు గనక మనకొచ్చే అపాయాల నుండి మనల్ని దాచిపెడితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఇంతకీ ఆయన నిజంగా దాచిపెడతారా మనల్ని అలాగా? ఆయన మనల్ని కాపాడతారా అని మనం ఆలోచించామనుకోండి, చాలా చక్కగా మనకి కీర్తన గ్రంథంలో ఒక మాట మనకు కనబడుతుందండి. అది చూద్దాం. 31వ కీర్తన కనుక మనం సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటే 19 నుంచి మనం చూద్దాం. 31వ కీర్తన 19 నుంచి మనం చూస్తానండి. నీ యందు భయభక్తుల గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ప్రియులారా, 20వ వచనం మనం చూస్తానండి. మనుష్యుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకారముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతి నొందునుగాక. మరొక మాట కూడా మనం చూద్దామండి. 32వ కీర్తన మనం చూస్తానండి. 32వ కీర్తన మనం చూస్తే 7లో కూడా మనకు కనబడుతుంది. మీరు చూడండి, దాగుచోటు నీవే. చూసారా ఎంత చక్కగా ఉందో? నా దాగుచోటు నీవే, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నన్ను ఆవరించి ఉన్నావు. చూసారా? అలాగే 34:7 మనం చూసామనుకోండి. 34:7 మనం చూస్తానండి. దేవుని యందు భయభక్తుల గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. అంటే మనము గనక భయము భక్తి దేవుని యెడల కలిగి ఉంటే గనకనండి, చూడండి, విమోచన గానములతో ఆయన మనల్ని ఆవరించి ఉన్నారంట. అంటే ఆ లేయర్స్ అన్నీ దాటి మన దగ్గరికి ఒక సమస్య రావటం అంటే ఎంత డిఫికల్ట్ అండి. ఒక మనిషి పెట్టినటువంటి ఆ సెక్యూరిటీ సిస్టమ్ కాదండి ఇది. మనిషి పెట్టినటువంటి సీసీ కెమెరా సిస్టమ్ కాదు ఇది. మనిషి పెట్టినటువంటి లేజర్ రే సిస్టమ్ కాదు ఇది. దే కెన్ బి హ్యాక్డ్. అది హ్యాక్ చేయొచ్చు, కానీ దేవుని సిస్టమ్ని హ్యాక్ చేయటం అంటే అది అసలు కుదరదండి. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉంటే కనుక, మరి భక్తి అంటే ఏంటి? వారానికి ఒకసారి ప్రార్థన చేయటం, లేదా వారానికి ఒకసారి బైబిల్ చదువుకోవటం, లేదా రోజు డివోషన్స్ చూడటం, ఇది కాదండి. భక్తి అంటే డెఫినేషన్ మనకి యాకోబు పత్రిక 1:27లో మనకు కనబడుతుంది. కనుక అక్కడ చెప్పబడిన రీతిగా కనుక మనం భయము భక్తి కలిగి మనం జీవిస్తే కనుకండి, ఆయన మనకు ఒక దాగుచోటుగా ఉంటానంటున్నారు. ఆయన మనల్ని విమోచన గానములతో ఆవరించి ఉన్నానంటున్నారు. మరి మనుషుల ఎదుట మన కొరకు సిద్ధపరిచినట్టు మేలు ఎంతో గొప్పదని చెప్తున్నారు. మన కొరకు ఆయన ఒక తండ్రి తనకిష్టమైన బిడ్డలకు ఒక గిఫ్ట్ని దాచి ఇచ్చినట్టుగా ఆయన మనకి చక్కగా ఎన్నో మేలులు దాచి మన కొరకు ఉంచుతున్నారు. ఇవన్నీ కూడా వేషధారణ కలిగినటువంటి భక్తులకైతే కాదు. మళ్ళీ చెప్తున్నాను, వేషధారణ కలిగి ఉంటే కుదరదు. ఇవన్నీ మనం పొందుకోలేం. ఏదైనా మనం పొందుకోవడానికి ఒక సర్టిఫికెట్, ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది కదండి. అప్పుడు ఒక సర్టిఫికెట్ ఇస్తారు కదండి. అలాగే నీ మనసుతోటి నువ్వు ఒకసారి ఆలోచించుకో. ఆయన సన్నిధిలో నీవు వాక్యానుసారంగా సరిచూసుకో ఒకసారి, నువ్వు బాగున్నావా లేదా అని. ఒకవేళ భయభక్తులు కలిగి ఉంటే కనుక తప్పకుండా దేవుడు మనల్ని చక్కగా మన చుట్టూ కూడా కావలి ఉంచుతా అంటున్నారు ఆయన. అంటే అంత గ్రేట్ ప్రొటెక్టెడ్ మనకి సెక్యూరిటీ సిస్టమ్ ఆయన మనకి ప్రొవైడ్ చేస్తా అంటున్నారు. కనుక మనం ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మనం ఉండాలి. అప్పుడు మనల్ని దేవుడు దాస్తారు. మనకి ఏ అపాయం కలగకుండా ఎదురయ్యే ప్రతి శోధన నుంచి, ఎదురయ్యే ప్రతి శ్రమల్లో దేవుడు మనల్ని దాచి మనకి ఒక మంచి రక్షణ కల్పించి మనల్ని బాగా వాక్యముతోటి జ్ఞానముతోటి సమృద్ధిగా తృప్తిగా మనల్ని నింపి ఆ కష్టాన్ని ఎదిరించడానికి కావాల్సిన శక్తిని మనకు అనుగ్రహించి మనకు ఒక విజయాన్ని అనుగ్రహిస్తారు.
కాబట్టి అలాంటి గొప్ప ప్రేమను మనందరం పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరు దయచేసి తలలో ఉంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, ఎన్నో లోతైన విషయాలను తండ్రి డివోషన్స్ ద్వారా మాతో మాట్లాడుతూ మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ నామ మహిమార్థం బలపరచండి. మీ కృపలో ప్రభు స్థిరంగా నిలవబెట్టండి తండ్రి. ఈ డివోషన్స్ తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్న ప్రతి కుమారుణ్ణి, ప్రతి కుమార్తెను తండ్రి మీ చిత్త ప్రకారంగా జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్త ప్రకారంగా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభా, ఈ పరిచర్యలో కూడా తండ్రి ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి కుమారుణ్ణి, ప్రతి కుమార్తెను తండ్రి మీ చిత్త ప్రకారంగా దీవించండి. మీ చిత్త ప్రకారంగా నడిపించండి తండ్రి. మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకొని అనేకమైన విషయాలు ధ్యానించి ధన్యతను అనుగ్రహించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.